కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. తిరుమలగిరి సర్వే నెంబర్ 157/1 భూమిని కేటీఆర్ 50 కోట్లు తీసుకుని ప్రైవేటు వ్యక్తులు దారదత్తం చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు క్రిషాంక్ ఖండించారు. న్యాయ పోరాటంతో పాటుగా ఉద్యమాలు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు ఆ భూమిని ఎమ్మెల్యేను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వన్ టైం ఎమ్మెల్యే గారు ప్రజల అంశాలు వచ్చినప్పుడు దమ్ముంటే ధైర్యం ఉంటే పేరు తీసుకొని ఆ సమస్య మీద పరిష్కారం చెప్పాలి. 10-12 రోజులు దాచుకొని ప్రజల మీద దాడులు జరుగుతుంటే, గుండాలను పెట్టి ప్రజల మీద, అక్కడ ఉన్న స్థానికుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడని నువ్వు, ప్రజల మీద బుల్డోజర్ వస్తే స్థానిక నాయకులు అందరు అక్కడికి పోయి ఆ తర్వాత ప్రజలు తిరగబడుతున్నారు అనేది తెలిసిన తర్వాత నిన్న వెళ్తే కూడా అదే జరిగింది. మళ్ళా బీజేపీ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక నామినేటెడ్ బోర్డు మెంబర్, ఎలక్షన్స్ కూడా కాదనుకోండి, వెళ్తే ప్రజలు తిరగబడ్డ పరిస్థితి. సూటిగా ఒకటే వారిని, పెద్దలు, పూజ్యులు, చాలా జ్ఞానులు శ్రీ గణేష్ గారు. ఎంత జ్ఞానులు అంటే మిగతా ఎవ్వరికి కూడా, కంటోన్మెంట్లు ఎవ్వరికి తెలియదంట, వారికే సిద్ధాంతకర్త అయిన శ్రీ గణేష్ గారికి సూటి ప్రశ్నలు అడుగుతున్నాయి. వారు 2023 అసలు చదివిరో లేదో ఆర్డర్ కాపీ. 2023లో ఏదైతే జరిగిందో ఆర్డర్, వాళ్ళ 800 కోట్ల జాగా ఏదైతే ఉందో, ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే